పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జన్మదిన వేడుకలను నెల్లూరు జిల్లా రాపూర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరుపురాని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు వైఎస్ఆర్సీపీ రాపూరు మండల కన్వీనర్ బొడ్డు మధుసూదన్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లా సీతంపేటలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ ఎమ్మెల్యే కళావతి నివాళులర్పించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని నేత వైఎస్ఆర్ అన్నారు కళావతి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మమ్మ, జెడ్పీటీసీ పోలంనటి బాబ్జీ గంగనమ్మ సెంటర్లోని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులు, వితంతువులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్, బస్టాండ్ ప్రాంతాల్లో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నౌడూరు గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి హాస్పిటల్లో పేషెంట్లకు బ్రెడ్ ప్యాకెట్స్, పాలు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ ఆధ్వర్యంలో కొలమానసపల్లి బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుమారు 500 మందికి బిర్యానీ పంపిణీ చేశారు. భారీ కేక్ కట్ చేసి బాణసంచ పేల్చి వైభవంగా వేడుకలు జరిపారు. భూపాలపల్లి పట్టణంలో నేడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణపురం మండల కేంద్రంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సంక్షేమే ధ్యేయంగా పరిపాలించిన ఒకే ఒక నాయకుడు రాజశేఖర రెడ్డి అని కొనియాడారు గండ్ర సత్యనారాయణ. విజయనగరంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పూలమాల వేసి నివాళులర్పించారు. జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ స్వీట్స్ పంచిపెట్టారు. వైఎస్ఆర్ జ్ఞాపకంగా అందరికీ గొడుగులు అందించారు.
గుంటూరు జిల్లా పొన్నూరులో దివంగత నేత వైఎస్ఆర్ 76వ జయంతిని వైభవంగా నిర్వహించారు. పొన్నూరు పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించిన రథసారథి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేవి సంక్షేమ కార్యక్రమాలే అన్నారు బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోన రఘుపతి. బాపట్లలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలో వాడవాడల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించాయి. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డి ఒంటి చేత్తో నడిపించారన్నారు రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంతుల రాజేష్. పేదవాళ్లు ఉన్నత చదువులు చదవడానికి కారణం వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పళ్ళు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెరుకుపల్లిలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుట్టపర్తి యూత్ వింగ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో యువత పాల్గొని వైఎస్ఆర్ మీద అభిమానాన్ని చాటుకున్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నేత హనీమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మేరుగు నాగార్జున, పెద్ద ఎత్తున కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు హాజరయ్యారు. 20వ వార్డులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జిల్లా నలుమూలల నుండి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు తరలివచ్చారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు జీవన్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పేద ప్రజల సంక్షేమ రథసారథి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. వైఎస్ఆర్ జయంతి వేడుకలను ప్రతిపాడులో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు కేక్ కట్ చేశారు. విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు.
దివంగత మహానేత వైఎస్ఆర్ ఆశయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకువెళ్లారని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. మహానేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్మిక మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ అయితే జేబులో 2-3 లక్షల రూపాయలు జేబులో ఉన్నట్టుగా ఆరోగ్యశ్రీ కార్డుని పెట్టుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి తల ఎత్తి చూడలేనటువంటి పేదవాడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళి వైద్యం చేయించుకుని మరలా తిరిగి వచ్చినటువంటి వైనాన్ని మనం చూసాం. అదే పద్ధతిలో రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేయబడినటువంటి ఆరోగ్యశ్రీ విషయాన్ని దేశం మొత్తం కూడా అవలంబించేటువంటి పద్ధతిలో తీసుకురావడం జరిగింది. ఆ మహానుభావుడు లేనటువంటి సందర్భంలో వాని యొక్క ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావటం అనేటువంటి జరిగింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను జరుపుకోనివ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు ఆంక్షలు విధించారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యల వల్లే ప్రజలు లోకేష్ను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు కిలివేటి సంజీవయ్య. లోకేష్ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎల్లకాలం నువ్వే ఉండవు, అధికారులు ఉంటామని భ్రమపడుతున్నాయేమో. ఖచ్చితంగా అధికారం పోయిన రోజు నీకు తెలుస్తుంది. ఇక్కడైనా బుద్ధి మార్చుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే తప్ప నీ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగితే నీకు ఇంకొక బుక్కు ప్రజలే తిరగబడి నిన్ను తరిమి కొట్టే రోజు దగ్గరలోనే వస్తుందని నేను చెప్తా ఉన్నా.